పావురాలన్నీ మన సిటీలో ఎన్నో ఇళ్లల్లో పెద్ద ప్రాబ్లం కలగదీస్తుంది. పావురాలంత డేంజర్ లేదు. అది నిజమేనా సార్? వాస్తవంగా ఇది బయట జరుగుతున్న ప్రచారమా, నిజంగానే డేంజర్? చాలా డేంజరు. పావురాల్లో ఒకలాంటి అవి పావురాలు విడిచేటటువంటి ఆ పెంటలో ఆ డ్రాపింగ్స్లో కొన్ని రకాల ఫంగస్లు ఎంజైమ్లు ఉంటాయి. ఇప్పుడు పావురాలు ఉన్నాయి. కొంతమంది పావురాలు ఫీడ్ చేస్తూ ఉంటారుగా, చాలా డేంజర్. యూరోప్లో బ్యాన్ ఇది, పావురాలను ఫీడ్ చేయడం. ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కిటికీల్లో వచ్చి కూర్చుంటాయి. కిటికీల్లో కూర్చున్నప్పుడు అవి ఎక్కడ పెంట వేస్తాయి. పెంట వేసిన తర్వాత ఆ పెంట ఏమవుతుంది, డ్రై అయిపోతుంది, పౌడర్ అయిపోతుంది. తర్వాత అది మన ఇంట్లోకి వస్తుంది, గాల్లో కలిసిపోతుంది. దాన్నే మనం పీలుస్తాం. ఇది ఏంటంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిజీజ్కి దారితీస్తుంది. కొన్ని వందల కేసులు చూసాం మేము, కొన్ని వందల కేసులు. సో ముఖ్యంగా పట్టణాలలో ఎవరైతే ఈ బర్డ్ ఫ్యాన్షియర్స్ అంటాం, అంటే పావురాలకు మనం ఫీడ్ ఇచ్చి, అంటే మన యొక్క ధర్మంలో ఏంటంటే పక్షులకు ఆహారం పెట్టాలనేది ఉంది, మంచి పవిత్రమైనటువంటి ఆశయమే. కానీ అవి రోజు ఇంటి ముందుకు రావటం, అక్కడ ఆ పెంట పెట్టడం, దీనివల్ల ఎంతోమంది అశాంతికి గురవుతున్నారు. అంటే శాంతి పావురాలు మన ఆరోగ్యానికి అశాంతికి దారితీస్తున్నాయి. చాలా కుటుంబాల్లో చాలామంది ఒకసారి ఐఎల్డి వచ్చింది అంటే పావురంతో అది ఇర్రివర్సిబుల్ లంగ్ డిసీజ్. అది ఇర్రివర్సిబుల్, అది ముందుకే పోద్ది తప్ప వెనక్కు రాదు ఆ జబ్బు. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి పావురాలని మీరు ఫుడ్ వేయకండి, ఫీడ్ చేయకండి. కబూతర్ జాలీలను దొరుకుతాయి, ఆ జాలీలు పెట్టుకోండి. మీ ఇంటి చుట్టూ అది వాలటానికి వీల్లేదు. కనీసం ఈ జాగ్రత్త అయితే మీరు కంపల్సరీ తీసుకోవాలి. అంటే మీరు చెప్పేది సహజసిద్ధంగా వేటాడి అవి ఆహారం సంపాదించుకోవాలి, కానీ మనం అలవాటు చేస్తే అవే మనకి ప్రాణాంతకంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు లేడీస్ ఇండోర్లోనే ఉంటారు. జనరల్గా జెంట్స్ కంటే మా యొక్క సర్వేలో లేడీస్లో దీని బారిన ఎక్కువ పడుతున్నారు. ఎందుకంటే లేడీసు పాపం ఇంట్లోనూ 24 గంటలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ గాలినే పీలుస్తూ ఉంటారు. సో మగవాళ్ళు కొంచెం పని మీద బయటకు వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు మాత్రం ఇంట్లోనే ఉంటారు. సో వీళ్ళకేందంటే ఈ డెన్సిటీ ఆఫ్ దిస్ ఏదైతే ఆ డస్ట్ ఉందో వీళ్ళు ఎక్కువ ఉండటం, దానికి ఎక్కువ గంటల సేపు పీల్చటం వల్ల వీళ్ళ ఊపిరితిత్తులు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. తర్వాత కోతుల బెడద, ఎన్ని రకాల బెడదలండి ఇప్పుడు మనకి. సో కోతులు, ఊర్లలో కూడా కోతులు వచ్చేసినాయి, సిటీ మొత్తం కోతులు వచ్చేసినాయి. వాటిలో ఏం వైరస్ ఉంటుందో మనకు తెలియదు. ప్లస్ మనం తినే ఆహారంలో మళ్ళీ ఇంకోటి జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, రకరకాలైనటువంటి జంక్ ఫుడ్స్ల వల్ల. ఇంకోటి మనం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు అసలు ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా అంటే మన పేగుల్లోనే మన ఇమ్యూనిటీ ఉంటుంది. మన పేగుల్లో 40 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది. 40 ట్రిలియన్స్ అంటే బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్, అంటే కోటాను కోట్ల బ్యాక్టీరియా మనకు పేగుల్లో ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే ఒక క్రికెట్ బాల్ సైజులో ఉంటుంది. ఆ బ్యాక్టీరియాని అంతా కలిపితే ఒక క్రికెట్ బాల్ సైజ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా మన పేగుల్లో ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం కోరుకుంటుందంటే అది కోరుకునేది ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆహారం, ఫైబర్ డైట్ అంటాం. ఫైబర్ని కోరుకుంటుంది. తర్వాత తృణధాన్యాలను కోరుకుంటుంది. దాని తర్వాత మనం రైస్ ఉంటుంది కదా, రైస్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే ఆ రైస్ మీద ఉన్నటువంటి ఆ పొర ఏదైతే ఉంటుందో ఆ పొర దానికి ఆహారం. మనం ఏం చేస్తాం, మనం ఆ మిల్లులో బట్టి దాన్ని మొత్తం ఆ పాలిష్ చేసేస్తూ ఉంటాం. ఎంత పాలిష్ చేస్తామంటే సిల్క్ రైస్ అని చెప్పి మనం తింటా ఉన్నాం. అంటే గ్లూకోజ్ని తింటున్నాం మనం, చర్మాన్ని ఒలిచేస్తున్నాం, రైస్కున్న చర్మాన్ని ఒలిచేస్తున్నాం. అన్ని ఆహార ధాన్యాలకు ఉన్నటువంటి చర్మాన్ని ఒలిసేసి మనం ఒట్టిదే పిప్పి తింటున్నాం. కానీ బ్యాక్టీరియాకు కావాల్సింది ఆ చర్మమే. ఆ చర్మం దానికి ప్రసాదం లాంటిది. ఎప్పుడైతే బ్యాక్టీరియాకు మంచి ఆహారాన్ని, కూరగాయలు, పళ్ళు, తర్వాత డ్రై ఫ్రూట్సు, తర్వాత విత్తనాలు లాంటివి, లెగ్యూమ్స్, ఇలాంటి వాటికి దొరుకుతుందో ఆ బ్యాక్టీరియా ముద్దకి అవి పండగ చేసుకుంటాయి. అంటే వాటికి అంత చక్కటి, అంటే అదొక వాటికి ఏంటంటే మనం దేవుడికి నైవేద్యం పెడతాం కదా,
అది నైవేద్యం లాంటిది వాటికి. అలా కాకుండా ఒక కూల్ డ్రింక్ తాగితేనో, ఒక కప్పు ఐస్ క్రీమ్ తింటేనో, ఒక జంక్ ఫుడ్ ఏదన్నా తింటేనో, ఇది మాత్రం వాటికి శాపం లాంటిది. దాన్ని ఆహారంగా తీసుకోదు. ఆ బ్యాక్టీరియాకు మనం ఇచ్చేటటువంటి ఫుడ్ ఆహారం కాదు. జంక్ ఫుడ్ అనేది ప్రకృతి నుంచి వచ్చిందే అది ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి దాని ద్వారా అది కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ని, విటమిన్స్ని మన పేగుల్లో తయారు చేసి, ఇప్పుడు సెరటోనిన్ అంటాం, డోపమిన్ అంటాం. ఈ బ్యాక్టీరియా మన పొట్టలో 95% ఆఫ్ హార్మోన్స్ అక్కడనే తయారవుతాయి. ఆ హార్మోనే లేకపోతే అసలు మానవ మనుగడే ఉండదు. అంటే ఈ పొట్టలో ఉన్న బ్యాక్టీరియాని కనుక మనం తీసేసినట్లయితే ఏ మనిషి కూడా ఒక నెల కంటే ఎక్కువ బతకడు. అంటే ఆ బ్యాక్టీరియా వల్లనే మనం బతుకుతున్నాం. ఫస్ట్ మనం ఆ బ్యాక్టీరియాని బతికించుకోవాలంటే మంచి ఆహారాన్ని తినాలి. నువ్వు నీ కోసం తినకు, నీ బ్యాక్టీరియా కోసమైనా మంచి ఆహారాన్ని తినాలి. అప్పుడు ఆ బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని అమృతంగా మార్చి మనకు ఇమ్యూనిటీని అందిస్తుంది. దీన్నే ప్రీబయాటిక్ అంటాం. ప్రోబయాటిక్ అంటే ఏంటంటే అందులో ఉన్నటువంటి దీన్ని ఈ సింబయాటిక్ బ్యాక్టీరియా అంటాం. కాబట్టి ఈ బ్యాక్టీరియా అంతా కలిపి మనకు కోటానుకోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆధారపడేది ప్రీబయాటిక్ అంటాం. అంటే ఫైబర్ బేస్డ్ డైట్ మీద ఈ బ్యాక్టీరియా ఆధారపడి మనకు బ్రహ్మాండమైనటువంటి ఇమ్యూనిటీని కలిగించటంలో అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి కారణం ఏంటంటే మన యొక్క జంక్ జనరేషన్. అంటే జంక్ ఫుడ్లు తినటం వల్ల కూడా ప్రతి వాళ్ళలో ఇమ్యూనిటీ పడిపోయి ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియా వచ్చినా తొందరగా జబ్బుల పాలవుతున్నాం మనం.